Hi, hello, namaste. My friend and my dear brother Joseph Mosiganti మార్నింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. తనకు సంబంధించిన కొన్ని అభిప్రాయాలు అక్కడ షేర్ చేసుకున్నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. జోసెఫ్ మోసిగంటి గారు తన క్రిస్టియన్స్ కోసం ఏదో హీఈస్ డూయింగ్ సమ్ సోషల్ సర్వీస్. ఈజ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఆయన ఎల్లో మీడియా ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళి ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు మార్నింగ్. సో ఆయన ఇంటర్వ్యూ నేను చూశాను, మొత్తం చూసి నేను అయిపోగానే ఫోన్ చేశాను, నా అభిప్రాయం చెప్పాను మా బ్రదర్కి. ఓకే, జోసెఫ్ గారు క్లియర్గా నేను ఆయనకు ఫోన్ చేసినప్పుడు ఒకటి చెప్పాను, బ్రదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద న్యూస్ టెలివిజన్ ఛానల్. చాలామంది నిన్ను చూస్తారు. ఓకే, నిన్ను చాలామంది చూస్తారు. యుల్ గెట్ మోర్ పాపులారిటీ. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ కంటెంట్ అని చెప్పాను. ఇప్పుడు వీడియో చేసే ముందు కూడా నేను మళ్ళీ జోసెఫ్ గారికి ఫోన్ చేసి, బ్రదర్ నాకు మార్నింగ్ నుంచి చాలామంది కాల్ చేసి అన్న జోసెఫ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ మీద మీ కామెంట్ పెట్టండి అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. సో మీ పర్మిషన్ తోటి నేను మీరిచ్చిన ఇంటర్వ్యూలో ఉన్న కొన్ని పాయింట్స్ మీద నేను కామెంట్స్ పెడుతున్నానని అతని పర్మిషన్ తీసుకొని ఈ వీడియో పెడుతున్నా. జోసెఫ్ గారి పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో పెడుతున్నా బికాస్ హీఈస్ మై ఫ్రెండ్ అండ్ డియర్ బ్రదర్. ఓకే, డియర్ బ్రదర్. ఓకే, సరే, ఎనివే జోసెఫ్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నేను కింద లింక్ ఇస్తున్నాను. అంటే కింద డిస్క్రిప్షన్లో అతను ఏం మాట్లాడాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అని ఆ ఛానల్ లింక్ ఇస్తున్నాను, మీరు చూడండి మీకు ఏమైనా కావాలంటే. విమలమ్మ గారు క్రైస్తవులకి సంబంధించి అంటే చర్చిల్లో ఏమి రెచ్చగొడుతున్నారని ఏదో టైటిల్ పెట్టారు వాళ్ళు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఓకే, ఐ డోంట్ నో మరి బట్ ఆ లోపల కంటెంట్లో పెద్దగా విమలమ్మ గారి మీద లేకపోయినా వాళ్ళు ఆ టైటిల్ పెట్టుకొని వాళ్ళు మార్నింగ్ టెలికాస్ట్ చేశారు దాన్ని. సరే, ఎనివే జోసెఫ్ గారు చెప్పిన కొన్ని కంటెంట్స్లో విత్ పర్మిషన్ ఆఫ్ జోసెఫ్ కొన్ని పాయింట్స్ వరకే నేను మీకు చిన్న సింపుల్ క్లారిఫికేషను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్. టీడీపీలో యాక్టివ్గా అతను ఉండాలని నేను కోరుకున్నాను. టీడీపీలో జాయిన్ అయ్యడం నాకైతే తెలీదు. మరి ఎల్లో మీడియా ఛానల్లో కూర్చుంటే టీడీపీలో జాయిన్ అయ్యాడో, మరి సోషల్ వెల్ఫేర్ కాంటెక్స్ట్లో వెళ్ళి జాయిన్ అయ్యాడు అనేది నాకు తెలీదు. బట్ ఫ్యూచర్లో ఒకవేళ తను ఏమన్నా రాజకీయంగా ఎదగాలంటే ఐ టెల్ హిమ్ ఆల్ ద బెస్ట్. దేర్ ఇస్ నో పాయింట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద కంటెంట్ which he spoke in the TV channel. That's I told him very clearly. Now I am telling to the public. ఆయన చెప్పి కంటెంట్లో జోసెఫ్ గారు మాట్లాడినటువంటి ఒక 5 పాయింట్లు 6 పాయింట్ల గురించి మాట్లాడుతాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, పేదలు ఫ్రీ బీస్కి అలవాటు పడ్డారు అని ఆ పదం అంటూ నాకు నచ్చలేదు. నేను జోసెఫ్ అన్నకు ఫోన్ చేసి చెప్పాను, అన్న మీరు ఫ్రీ బీస్కి అలవాటు పడ్డారా అంటూ చాలా తప్పు. ఫ్రీ బీస్ ఎవరికి ఇస్తున్నారు? ఫ్రీ బీస్ ఇప్పుడు జోసెఫ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఫ్రీ బీస్ ఇస్తున్నారు మా కమ్యూనిటీకి, స్కిల్ ఇవ్వాలి అని అన్నాడు. అది జోసెఫ్ ఒక్కడే కాదు, ఆ ఎల్లో మీడియాలో కూర్చున్న ప్రతి ఒక్కరు మాట్లాడేది అదే. టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడేది అదే. జనసేనలు మాట్లాడేది అదే, బీజేపీ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళందరూ అదే మాట్లాడతారు. జగన్ గారు ఇచ్చిన స్కీముల మీద తప్పు పట్టి వీళ్ళు ఫ్రీ బీస్ ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, స్కిల్ డెవలప్ చేయట్లేదని ఇది అది పెద్ద భయంకరమైనటువంటి తప్పుడు ప్రచారం ఏంటంటే అదే. ఎందుకంటే ఫ్రీ బీస్ అనేవి ఎవరికి ఇస్తున్నారండి? ఫ్రీ బీస్ 70 సంవత్సరాల ముసలోళ్ళకి స్కీమ్లు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నాడు అనుకోండి, వాళ్ళకేంది నువ్వు ఇచ్చే స్కిల్? ఆ ముసలోళ్ళకి ఏమైనా రన్నింగ్ రేస్లో ట్రైనింగ్ ఇస్తారా మీరు? రేపో మాపో పోయేటువంటి ముసలోళ్ళకి పెన్షన్ ఇస్తుంటే వాళ్ళకి మీరేంది ఏం ట్రైనింగ్ ఇచ్చేది? ఏం స్కిల్ మీరు వాళ్ళకి ఇచ్చేది? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కదా. కిడ్నీ బాధితులు ఎక్కడో హాస్పిటల్లో కూర్చున్న వాడికి డబ్బులు ఇస్తున్నారు, రైట్. వీళ్ళకి ఫ్రీ బీస్ ఇచ్చేది ఏంది? ఏమంటారు, స్కిల్ ఇవ్వాలంటే ఏంటి?
హాస్పిటల్‌లో కిడ్నీ రోగస్తులు హాస్పిటల్‌లో పడుకొని ఆడు బతుకుతాడా లేదా నానా తంటాలు పడుతున్న పేషెంట్‌కి నువ్వేం నేర్పిస్తావు? ఏంటి నువ్విచ్చే స్కిల్ వాళ్ళకి? ఆళ్ళకి కావాల్సిన డబ్బులే. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అదేమంటే గ్రామీణ ప్రాంతాల్లో 40 సంవత్సరాలకే వాళ్ళకి డబ్బులిస్తున్నారు స్త్రీలకి. డబ్బులిస్తున్నారు అనంటే, మరి ఆ గ్రామీణ ప్రాంతాల్లో 40 సంవత్సరాలకే 40 కాదు 35 సంవత్సరాలు దాటితే మోకాళ్ళ నొప్పులొచ్చి పోతున్నారు. అంతా కూలి పని చేసుకునేవాళ్ళు, పొలాల పనులు చేసుకునేవాళ్ళు, అరక దున్నుకునేవాళ్ళు. ఎక్కువ కాలం వాళ్ళ మోకాళ్ళ చెప్పులుంటాయా? ఆళ్ళు పోతున్నాయి 35, 40 సంవత్సరాలకి ముసలోళ్ళయిపోతున్నారు అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో. సరైన పౌష్టిక ఆహారం లేక కష్టపడి పొలాల్లో పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు మోకాళ్ళ నొప్పులు పోతున్నాయి గదా! 40 సంవత్సరాలకే. వాళ్ళకి ఆధారం లేకుండా స్త్రీలకేం జేస్తున్నారు? చేయూత ప్రోగ్రామ్ లాంటి వాళ్ళు చదువురాని కూలి పని చేసుకునే వాళ్ళకి ఇస్తున్నారనుకోండి డబ్బులు. నువ్వేం ఇప్పుడు వాళ్ళని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు చేస్తావు. చంద్రబాబు నాయుడు గారొస్తే ఫ్రీ బీస్ వద్దు, స్కిల్ ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనంటే, ఇప్పుడు ఆ కూలి పని చేసుకునే వాళ్ళకి చేయూత ప్రోగ్రామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీమ్ తీసేసి వీళ్ళందరిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లని, ఎంబీబీఎస్ డాక్టర్‌లని చేస్తాడా? అదసలు తప్పుడు ప్రచారం అది. ఎవరెవరికైతే ఫ్రీ బీస్ ఇస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి డబ్బులు లేక నానా కష్టాలు పడుతున్నారో వాళ్ళకిస్తున్నారే తప్ప, ప్రతి స్కీమ్‌కి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ప్రతి స్కీమ్‌కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గాని, సంబంధించిన రోగాలకు సంబంధించిన క్రైటీరియా గాని, ఏజ్ క్రైటీరియా గాని, ప్రతి ఒక్కటి ఒక క్రైటీరియా పెట్టుకొని అవసరమైన వాడికే ఫ్రీ బీస్ ఇస్తున్నారు తప్ప, అందరికి పంచుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఫ్రీ బీస్ ఉన్నాయా? అది డేంజర్ అది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? చదువుకునే పిల్లలకి ఉద్యో వాళ్ళకి చదువైపోని దగ్గర నుండి ఉద్యోగం వచ్చేంత వరకు నేను డబ్బులిస్తా అంటున్నాడు. అంటే దే ఆర్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగం వెతుక్కునే లోపు ఈ మధ్యలో నేను మీకు డబ్బులిస్తా అన్నాడు. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. ఎందుకంటే నువ్వు నెల నెల 3000 ఏస్తుంటే వాడు ఉద్యోగాడు పోడు, ఇంటర్వ్యూకి పోడు, డబ్బులొస్తుంటే పోడు కదా! అది డేంజర్ గాని ముసలోళ్ళకి డబ్బులిస్తే, రోగస్తులకి డబ్బులిస్తే, ఆడపిల్లలకి డబ్బులిస్తే, కూలి పని చేసుకునే వాళ్ళకి డబ్బులిస్తే, ఇవి ఫ్రీ బీసు మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. రైట్? ఇదంతా తప్పు. అది జోసెఫ్ గారు అది మాట మాట్లాడకుండా ఉండాల్సింది అనేది నా అభిప్రాయం అది. నేను అతనికి కూడా చెప్పాను. జోసెఫ్ అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ మాట వల్ల కేవలం క్రైస్తవ కమ్యూనిటీయే గాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్న పేదల మొత్తానికి అన్యాయం జరిగిపోయిద్ది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఓకే. సరే రెండోది జోసెఫ్ గారు ఏమంటారంటే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని చూపిచ్చి మేము క్రిస్టియన్స్‌కి పదవులు ఇచ్చామని చెప్తున్నారు అని అంటున్నాడు అతను. ఆ ఇంటర్వ్యూలో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళు మా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు అతని ఉద్దేశ్యం ఏంటంటే తానేటి వనిత గారి క్రిస్టియను, మోషన్ రాజు గారి క్రిస్టియను, వీళ్ళందరూ క్రిస్టియన్స్. నందిగామ సురేష్ గారు క్రిస్టియను, ఆదిమూలపు సురేష్ గారు క్రిస్టియను. వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని వాళ్ళు చూపిస్తున్నారు. కానీ క్రిస్టియన్స్‌కి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎస్సీలు అంటాడు. మళ్ళీ ఇతనే ఏమంటాడంటే మళ్ళీ ఆ జోసెఫ్ గారు ఏమంటాడంటే మా పాపులేషన్ 50% ఉందంటాడు. 25% ఉందంటాడు. 25% ఉందంటే దాంట్లో ఎస్సీలు కలిసి ఉన్నారుగా. ఇక్కడ ఇక్కడ ఒకటి చాలా క్లియర్‌గా క్రిస్టియన్ కమ్యూనిటీకి బుర్ర పెట్టి వాడండి. దయచేసి నేను చెప్తున్నా క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్తున్నా. అది ఏ పార్టీ అయినా ఉండనియండి. క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇది క్లియర్‌గా చెప్తున్నా నేను. మీరు వాళ్ళ క్రిస్టియన్ కమ్యూనిటీ మీ క్రైస్తవ నాయకులు, మీ దళిత క్రైస్తవ నాయకులు అని చెప్పుకునేటువంటి నాయకులు వాళ్ళకి స్ట్రెంగ్త్ చూపించుకోవాలి. మా వెనక ఇంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మందిని చూపించుకోవడానికి ఎస్సీలను కలుపుతారు. ఎస్సీలను కలుపుకుంటారు. ప్రతి ఒక్కరు ఆడికి పోయిన ప్రతి ఒక్కరు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్లి మా ఎస్సీ 25% ఉన్నారు, 30% అని చెప్పుకుంటారు. మళ్ళీ ఎస్సీలకి ఇస్తే ఇది ఎస్సీలకి ఇస్తున్నారు. మీరు మీరు చెప్పే 25% ఎస్సీలు కలుపుకోవడం అంటే స్ట్రెంగ్త్ చూపించుకోవడానికేమో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని కలుపుతారు. పదవుల దగ్గరికి వచ్చేసరికి ఎస్సీలకి ఇవ్వకూడదు అనేది అది ఎంత తప్పది. చాలా తప్పు కదా అది. ఓకే. ఇది క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులకి నేను చాలా సార్లు చెప్పిందేందంటే, క్రైస్తవ నాయకులకి చెప్పిందేందంటే, క్రైస్తవుల్లో 3 రకాలున్నారు. యూ హావ్ టు డివైడ్ చేయండి ముగ్గురిని డివైడ్ చేయండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని డివైడ్ చేసేయండి. వాడు చర్చికి పోయేవాడు గాని, హిందూ గుడికి పోయేవాడు గాని ఎవరైనా సరే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని మీరు డివైడ్ చేయండి. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళందరూ హిందూ సర్టిఫికేట్ల మీద, ఎస్సీ సర్టిఫికేట్ల మీద ఉన్నారు వాళ్ళంతా. చర్చికి పోయినా సరే వాళ్ళందరూ ఒక గ్రూప్ అది.
ఇప్పుడు వీళ్ళలో మాదిగ దండోరావు వాళ్ళుంటారు, మాల మహానాడోళ్ళుంటారు, ఎస్సీ‌లకి సంబంధించిన వాళ్ళుంటారు, ఎక్కువలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళంతా షెడ్యూల్ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళుంటారు. ఓకే. రెండో వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు వాళ్ళకెలాగో ఈ రిజర్వేషన్‌లో వచ్చేస్తాయి. రిజర్వేషన్‌లో వాళ్ళకి స్కీమ్‌లొచ్చేస్తాయి. రెండోది బీసీసీ కేటగిరీ ఉంది. ఈ బీసీసీ కేటగిరీని మీరు సెపరేట్ చేసేయాలి. ఎందుకు సెపరేట్ చేయాలంటే, బీసీసీ అనే వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే. బీసీసీకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే కారణం వాళ్ళే. ఎవరైతే బీసీసీ కేటగిరీలో ఉన్న నాయకులున్నారో, వాళ్ళకి అన్యాయం చేయడానికి అతిపెద్ద కారకులు వాళ్ళే. వాళ్ళేం చేస్తారంటే వచ్చి ఎస్సీల చుట్టూ తిరుగుతారు. మేము కూడా ఎస్సీలమే అన్నట్టుగా ఎస్సీల చుట్టూ తిరుగుతారు. ఎస్సీల చుట్టూ తిరిగితే సర్టిఫికేట్ ఏమో బీసీసీ ఉంటది. ఇదేందిరా వీళ్ళకి అరే ఈడు ఒక ఎస్సీలని ఒక 10 మందిని వేసుకొని పోతాడు ఈ రాజకీయ నాయకుడి దగ్గరికి. ఇదిగో మా ఎస్సీ మా నేను వీళ్ళకి నాయకుడిని అంటాడు. వీళ్ళకి నాయకుడిని అని చెప్పి 100 మందిని ఎస్సీలని వెనకేసుకొని ఒక బీసీసీ వ్యక్తి పోతాడు. అనగానే సరే ఇది ఎస్సీలకి సంబంధించింది ఏదైనా హెల్ప్ చేద్దామంటే అతని సర్టిఫికేట్ బీసీసీ ఉంటుంది. ఇదేనా నువ్వు ఎస్సీ కాదు కదా ఇగ్నోర్ చేసేస్తారు. వీళ్ళు ఏం చేయాలి? బీసీసీ వాళ్ళు ఏం చేయాలి? బీసీల దగ్గరికి పోవాలి. ఆర్ కృష్ణ గారిని కలవాలి. బీసీ యొక్క రిజర్వేషన్స్‌కి సంబంధించి వాళ్ళ బీసీ పోరాట సమితుల్లో పాల్గొనాలి. బీసీల్లో గెలిచిపోవాలి. ఎస్సీల్లో గెలవకూడదు. బీసీల్లో గెలిచిపోవాలి ఈళ్ళు. బీసీల్లో గెలిచిపోయి 27%లో ఒక 1% బీసీసీకి ఉంది కదా! ఏది అని మీరు అక్కడ అడుక్కోవాలి. బీసీలని అడుక్కోవాలి. ఎస్సీల చుట్టూ తిరగకూడదు. క్రైస్తవ నాయకులకు చెప్తున్నాను ఇది. మీరు తిరగకూడదు. సరే అది చేయలేరు. ఎందుకు అంటే బీసీలు వీళ్ళని రానివ్వరు. వీళ్ళ మాట ఎవరు దేకరు. వీళ్ళంతా ఎస్సీలు కదా! అంటే సర్టిఫికేట్ మార్చుకుని వీళ్ళు ఎస్సీలు కాబట్టి బీసీలు వీళ్ళు చిన్న చూపు చూస్తారు కాబట్టి వీళ్ళు పెత్తనం ఎస్సీల మీద జరిగిద్ది కాబట్టి ఎస్సీలని వేసుకొని తిరుగుతారు వీళ్ళు. ఎస్సీలని వేసుకొని తిరుగుతారు. ఇంక అలాంటప్పుడు మీరు సాక్రిఫైస్ చేయండి అంతే. ఎస్సీలకి పోస్టులు వస్తే చూస్తూ ఊరుకోండి అంతవరకే. ఇది రెండో రకం. మూడో రకం ఓసీలు ఉన్నారు. ఇప్పుడు ఓసీలు వాళ్ళు మతాలు ఇవన్నీ పట్టించుకోరు. రెడ్డోళ్ళే, కమ్మోళ్ళు. ఇప్పుడు రెడ్డిల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటే ఆళ్ళు రెడ్డిలతోనే తిరుగుతారు. అక్కడ కమ్మోల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ ఉంటే ఆళ్ళు టీడీపీలో వాళ్ళు తిరుగుతా ఉంటారు. వాళ్ళకి మతమే ఉండదు. ఓసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్ చాలా మంది మతమే ఉండదు. రైట్. సరే ఏదైనా సరే నేనేమన్నదంటే జోసెఫ్ గారు ఎస్సీలకి ఇస్తున్నారు. మాకివ్వట్లేదు. మాకు 25% ఉంది అంటే యాడ నుంచి ఉంది మీకు 25%? ఎస్సీలని గెలిపితే కదా నీకు 25% అనేది నా ఉద్దేశం. ఓకే. సరే తర్వాత బీజేపీ అదేమన్నా భూతమా అన్నాడు. బీజేపీ ఏమన్నా భూతమా అన్నాడు. సరే బీజేపీ భూతం కాదు. బీజేపీ వల్ల మీ క్రిస్టియన్ మైనారిటీకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేనప్పుడు ఇంక ఈ గొడవంతేంది? జగన్ గారు మాకు న్యాయం చేయలేదు. జగన్ గారు మాకు అన్యాయం చేశారు. రేపు పొద్దున వచ్చి ఎవడైనా దాడి చేస్తే ఏంటి? మమ్మల్ని పట్టించుకోలేదు అనంటే ఎవడొచ్చి దాడి చేస్తాడు? బీజేపీ వాళ్ళు మంచిది అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు అతను జోసెఫ్ అన్న. బీజేపీ మంచిదని సర్టిఫికేట్ ఇస్తే మరి ఇంకొచ్చేవాడు నిన్ను ఇబ్బంది పెట్టేది? వైసీపీ వాళ్ళు వచ్చి మీ చర్చలు మాడగొడతారా? టీడీపీ వాళ్ళు వచ్చి మీ చర్చలు మాడగొడతారా? మీకు థ్రెట్ మైనారిటీస్‌కి, చర్చిలకి, మసీదులకి మీ థ్రెట్ ఏంటి? మీతో ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉంది? ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉంది? హిందుత్వ సంస్థలే కదా! గొడవ జరుగుతుంది హిందుత్వ సంస్థలు వర్సెస్ మైనారిటీస్ కదా జరుగుతుంది. వాళ్ళేమో మా దేశము, దేశభక్తి, మా దేశ మతం అంటారు. మీరేమో లౌకికవాదం అంటారు. మా ఇష్టం వచ్చిన మతం అంటారు. ఇక్కడే కదా కాన్ఫ్లిక్ట్. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు బీజేపీ మంచిదని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇంక యూ డోంట్ హావ్ రైట్ టు క్వెషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు థ్రెట్ లేనట్టే కదా! ఇఫ్ బీజేపీ ఈస్ గుడ్ ఫర్ యూ, దట్ మీన్స్ యూ ఆర్ ఔట్ ఆఫ్ థ్రెట్. యూ డోంట్ నీడ్ ఎనీ రిలీజియస్ లీడర్ దెన్ ఇన్ దట్ కేస్. ఓకే. అది జోసెఫ్ గారి లాజిక్ తప్పది. ఓకే. ఇంకోటి అక్కడ యాంకర్ గారు ఏమంటారంటే మీరు వినండి అతని వీడియోలో కింద యాంకర్ గారు ఏమంటారంటే హిందూ గుడులన్నీ పడగొట్టారు క్రిస్టియన్స్ అనగానే మా మీద నెట్టేశారు. దీనివల్ల మాకు జగన్ గారి వల్ల మాకు అవమానం జరిగింది. ఎవరో పడగొట్టి మమ్మల్ని పెట్టి మా మీద చేశారు అనంటే అవును కదా అంటారు యాంకర్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడులు పడగొట్టారు అని చెప్పి గొడవ చేసింది ఎవరు? ఏ ఛానల్స్ గొడవ చేశారు? ఏ ఛానల్స్ బురద జల్లారు క్రైస్తవుల మీద? మీరు పగలగొట్టారు.
క్రైస్తవులే గుడ్లు పడగొట్టారని చెప్పి గొడవ చేసింది ఏ ఛానల్? ఆ ఛానల్‌లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఇతను. అదే ఛానల్‌లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏ ఛానల్ అయితే వీళ్ళ మీద బురద జల్లారో, ఏ ఛానల్ అయితే మీరు గుళ్ళు పడగొట్టారని వీళ్ళ మీద ఒక ఏసారో, ఒక అపవాదేశారో, అదే ఛానల్‌లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ యాంకర్ క్లాప్స్ కొడుతుంది. అదే నిన్న మార్నింగ్ జరిగినటువంటి దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే. జగన్ గారి క్రిస్టియన్ ముద్ర ఉందని మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు అని అంటున్నాడు. జగన్ గారి క్రిస్టియన్ ముద్ర పడుతుందని దగ్గరికి రానియట్లేదంటే అది కరెక్ట్. ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో నేను ఉదయాన్నే లేసి నేను దేవుడితో మాట్లాడతా అన్నాడు. ఇది చెప్తున్నా ఇది. ఇప్పుడు దేవుడితో మాట్లాడతా అన్నాడు. తప్పు కాదు అది. ముస్లిమ్స్ అందరూ కూడా మేము అల్లాతో మాట్లాడుతున్నాం అనుకుంటారు వాళ్ళు. అందరు మన తిరుపతి గుడికెళ్ళి దేవునికి వెంకటేశ్వర స్వామికి దండం పెడతాం. ఎవరికి? దేవుడితోనే కదా మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడేగా, వెంకటేశ్వర స్వామి దేవుడనే కదా నమ్ముతున్నారు. రాముడి గుడికెళ్ళి దండం పెడుతున్నాం. దేవుడితోనే కదా మాట్లాడుతున్నాము. అదే కాంటెక్స్‌లో ఆయన నేను రోజు దేవునితో మాట్లాడతా అన్నాడు జగన్ గారు. నేషనల్ ఛానల్‌లో ట్రోలింగ్ చేసి గబ్బు గబ్బు చేశారు జగన్ గారిని. నేషనల్ ఛానల్‌లో ట్రోలింగ్ చేసి ఎంత ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. రైట్? ఇబ్బంది పెట్టారు కదా! ప్లస్ ఆయన ఏది చేసినా సరే క్రిస్టియన్ అనే పదం పట్టుకొచ్చేస్తున్నారు. క్రిస్టియన్ అనే పదం పట్టుకొని వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీకేమైనా కావాలంటే నేను చేస్తా, మరి చుట్టూ తిరగొద్దు అన్నాడేమో. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఆయన కాంట్రవర్షియల్‌లో నెడుతున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు జగన్ గారు క్రిస్టియన్ అనే పదంతోటి ఆయన మీద ముద్రేసి ఆయన రాజకీయం చేయాలని వీళ్ళు కాసుకొని కూర్చున్నారు వీళ్ళు. ఇబ్బంది పెడుతున్నారు జగన్ గారిని. కాబట్టి కొంతమంది బిషప్స్‌ని వాళ్ళని మీకేమైనా కావాలంటే నేను చేసి పెడతాను. మీరు కొద్దిగా ఆగండి అనేది చెప్పుండొచ్చేమో. దానికి ముద్ర పడిద్దని మమ్మల్ని దగ్గరికి ముద్ర పడేదని ముద్రేస్తున్నారు కదా! అంత ముద్రేసినా కూడా అంటే ఇప్పుడు ఇతనేమంటాడు జోసెఫ్ మమ్మల్ని రానీయలేదు, మా క్రైస్తవులను పట్టించుకోలేదు అని అంటాడు. అంత పట్టించుకోకపోయినా సరే ఇంకా క్రిస్టియన్ ముఖ్యమంత్రి అని చెప్పి జగన్ గారి మీద ఎయ్యన బురద లేదు, చల్లని బురద లేదు ఆయన మీద. వీళ్ళు యువతలు క్రిస్టియన్స్ ఏమన్నారు మమ్మల్ని జగన్ గారు రానీయలేదు అని అంటున్నా సరే ఇంకా ఆయన మీద అదే ముద్ర ఉంది. ఇంక మరి మిమ్మల్ని దగ్గరికి రానిస్తే ఆయన బతకనిచ్చేవాళ్ళ? రైట్? మిమ్మల్ని దగ్గరికి రానిచ్చాడా లేదా అని ఇష్యూ కాదు. మీకైతే ఇబ్బంది లేకుండా చూసాడు కదా! చర్చిల మీద దాడులు జరగటం అవేం జరగలేదు కదా జగన్ గారి ప్రభుత్వంలో. ఓకే. ఒక సర్టిఫికేట్ ఇష్యూ ఉంది. నేనే కొట్లాడాను, 2 సంవత్సరాలు కొట్లాడాను గవర్నమెంట్‌తో. సర్టిఫికేట్ ఇష్యూ ఉంది. అది తీసేశారని మైనారిటీ వాళ్ళు చెప్తున్నారు. అది నాకు తెలిసిన వరకు తీసేయలేదు. అది ఇంకా జీవో రాలేదు. సరే చూద్దాం దాని సంగతి. తర్వాత మాట్లాడదాం. అంతేగాని మీ మీద దాడులైతే ఏం చేయలేదు కదా జగన్ గారి ప్రభుత్వంలో. ఓకే. అదొకటి. అది తప్పు జోసెఫ్ గారు మాట్లాడింది. ఏదో బలవంతం మత మార్పిడులు చేస్తున్నారని అక్కడ హెడ్డింగ్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వాలు బలవంత మత మార్పిడులు చేస్తున్నారని వాళ్ళు ఎలిగేషన్ చేస్తుంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏందంటే అక్కడ నామినేటెడ్ పోస్టుల కోసం కొంతమంది మతం మార్చుకొని పోస్టులు తీసుకుంటున్నారు అనేది ఇతని ఎలిగేషన్ అది. మరి దాంట్లో అది ఎంతవరకు సత్యం ఉందనేది ఇంకా జోసెఫ్ గారికి గవర్నమెంట్ కూడా వాళ్ళకే తెలియాలి. అన్ని పార్టీలు ఇప్పుడు వేళ అదే కనుక వైసీపీలో జరిగితే అదే టీడీపీలో కూడా జరిగింది, అదే బీజేపీలో కూడా జరిగింది. కార్యకర్తలకు పోస్టులు ఇవ్వడానికి ఏం చేస్తారు? మతం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు భయ్. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాము పోస్ట్ కోసమే అతను మతం మార్చుకుంటున్నాడు అని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు నాకేదో బీసీసీ కింద నాకేదో పోస్ట్ ఉందనుకోండి, రమేష్ నీకు పోస్ట్ ఇస్తానంటే ఇప్పుడు వెళ్ళి నేను క్రైస్తవుడిగా కన్వర్ట్ అయ్యి బీసీసీ సర్టిఫికేట్ తీసుకొని ఆ నామినేటెడ్ పోస్ట్లోకి వెళ్ళి ఆ 5 సంవత్సరాలు పోస్ట్ అయిపోగానే మళ్ళీ హిందువుగా మారిపోతున్నా. నువ్వు ఎందుకు చేస్తున్నావు? పోస్ట్ కోసం చేస్తున్నావు అని అంటే ఆ పోస్ట్ కోసమే చేయండి. బట్ మత స్వేచ్ఛ ఉంది కదా భారతదేశంలో. వాడు ఎన్నిసార్లన్నా మారొచ్చు, ఎన్నిసార్లన్నా మారొచ్చు, ఎన్నిసార్లన్నా పోవచ్చు. ఇట్స్ సెక్యులర్ కంట్రీ అని అంటారు. దాన్ని మనం ఎలా జస్టిఫై చేస్తాము? ఓకే. మోరోవర్ భక్తిని ఎలా కొలుస్తావు? ఎవడు భక్తిపరుడు, ఎవడు భక్తిపరుడు కాదు? దానికి ఏమైనా మెజర్మెంట్ ఉందా? ఎవడు కూడా నేను భక్తిపరుడు అంటాడు, బయటికి వెళ్ళిపోయి పాప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందరూ. రైట్?
సరే ఇంక అయన్నీ లోపలికెళ్ళడం అనవసరం. ఓకే. అది వాళ్ళకి బాగా తెలుసు క్రిస్టియన్స్‌కి నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి బాగా తెలుసు. వి కెనాట్ జస్టిఫై ఆర్ మెజర్ ది డివోషన్. ఓకే. ఈడు భక్తిపరుడు, ఈడు భక్తిపరుడు కాదనే దానికి ఎగ్జాక్ట్‌గా మనం కొలవలేం. ప్రతి చర్చోడు నేను నాదే భక్తి అని అనుకుంటున్నారు. ఓకే. అది వేరే సంగతి. ఇంకొకటి జగన్ గారి రిలీజియన్ గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారు ఏ మతం అని చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ నేను హిందువు అని చెప్తున్నాడు. జగన్ ఏమని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నేను హిందువు అని చెప్తున్నాడు. జగన్ మతం ఏంది అని అడుగుతున్నాడు జోసెఫ్ అక్కడ. రైట్? ఇప్పుడు అసలు వీళ్ళు కొట్లాడేదే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి కొట్లాడుతున్నాం. సెక్యులరిజం కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు. ఓ పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇస్తారు ఈ క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ లీడర్లు. మీరు దేని గురించి స్పీచ్‌లు ఇస్తారు? సెక్యులరిజం గురించి స్పీచ్ ఇస్తారు. మన ఇష్టం వచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చని మీరు స్పీచ్ ఇచ్చే, చివరికి నీ మతం ఏందో పబ్లిక్ ఎందుకు చెప్పాలి పబ్లిక్‌కి? జగన్ గారి మతం ఏంటి అనేది పబ్లిక్‌కి ఎందుకు చెప్పాలి? ఆయన ఏ దేవుడిని పూజిస్తున్నాడు అనేది ఆయన ఎందుకు చెప్పాలి? ఆయన ఇష్టం కదా! జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం కదా అది. యూ కెనాట్ ఆస్క్ ఎనీబడీస్ రిలీజియన్ టు డిస్క్లోజ్. అవసరం లేదు. ఆయన లోపల ఏ దేవుడిని పూజిస్తున్నాడో అది ఆయన ఇష్టం అది. వ్యక్తిగతమైన నిర్ణయం అది. ఓకే. అది చాలా తప్పది. ఓకే. డిసప్పాయింట్‌మెంట్ అనేది ఇప్పుడు అంటే అల్టిమేట్‌గా నేను చేసేదేందంటే, నేను ఫైనల్‌గా చెప్పేదేందంటే, డిసప్పాయింట్‌మెంట్ అనేది మనిషిని బట్టి మారిద్ది. ముఖ్యంగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇప్పుడు నేను సంతనూతలపాడు నియోజకవర్గాన్ని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అని నాకంత కెపాసిటీ లేకపోయినా నేను అడిగా. ఓకే. మెరుగు నాగార్జున గారికి ఇచ్చారనుకోండి. హి ఈస్ హ్యాపీ. ఐ యామ్ డిసప్పాయింటెడ్. రైట్? అలాగని మరి దళితులకి అన్యాయం చేశాడు జగన్ గారని నేను ఎలా చెప్తాను? ఆయన కూడా దళితుడేగా. అర్థమవుతుందా? వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్, ఒక వ్యక్తి డిసప్పాయింట్ అయితే ఇంకొక వ్యక్తి సాటిస్ఫై అవుతాడు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో. దాన్ని మనం కమ్యూనిటీకి పెట్టకూడదు. నేను ఐ కెనాట్ సే దళితులకి అన్యాయం చేస్తున్నాడు జగన్ గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు నేను అని చెప్పలేను. ఎందుకంటే ఇంకొక దళితుడికే ఇచ్చాడు. సో దట్ ఈస్ ఇలాజికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు అతను చేసేది ఏంటంటే మాకు నామినేటెడ్ పోస్టులు రావట్లేదు అని అంటే అక్కడ మేబీ ఇంకొకరికి వచ్చి ఉండొచ్చు. ఇంకో క్రైస్తవుడికి వచ్చి ఉండొచ్చు. ఈయనకి రాలేదు ఇంకో క్రైస్తవుడికి ఇచ్చి ఉండొచ్చు. మరి ఆ క్రిస్టియన్ మైనారిటీస్ వల్ల మొత్తం క్రైస్తవులేగా. క్రిస్టియన్ మైనారిటీస్లో ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, డైరెక్టర్, ఆ తర్వాత జిల్లా మెంబర్లు, కోఆపరేటివ్ మెంబర్లు వీళ్ళందరూ ఎవరు? క్రిస్టియన్ మైనారిటీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ కదా. రైట్? సో అది సరే ఏదైనా సరే ఇది ఈ పాయింట్స్ మీద డిఫర్ చేస్తూ జోసెఫ్ గారు చెప్పింది కరెక్ట్ కాదు. అతను మాట్లాడింది తప్పు. అది మాట్లాడింది తప్పు అని మీరు అతను ఏం మాట్లాడారో చూడండి. కింద లింక్ చూడండి మీరు. కింద లింక్ ఇస్తున్నాను. ఏవైనా ఆంధ్రజ్యోతిలో అతను ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నా వీడియో మీరు చూస్తే మేబీ మీకు బెటర్ క్లారిటీ వస్తుంది. నేను ఏం మాట్లాడుతున్నాను అనేది. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే.